డియర్ ఫ్రెండ్స్, ఐఐసి మద్రాసులో మీకు సీట్ రాలేదా? ఇప్పుడు ఐఐటి మద్రాసులో మీరు చదవాలనుకుంటున్నారా? అవును, మీకోసమే ఐఐటి మద్రాస్ ఆన్లైన్ సిస్టంలో బిఎస్ డాటా సైన్స్ అండ్ అప్లికేషన్ని మీ ముందు తీసుకొచ్చింది. ఎవరైతే ఆన్లైన్ మోడ్లో చేయాలనుకుంటారో, ఎవరైతే ఎంప్లాయీలు ఉంటారో, ఎవరైతే తాము ఇప్పుడు కూడా బీటెక్ చేస్తూ ఉన్నారో వారు కూడా ఇది చేయవచ్చు. మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటి బిఎస్ ఇన్ డాటా సైన్స్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్కి దరఖాస్తులు ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తుంది. ఇది ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇప్పటికే వివిధ కోర్సులు ఎవరైతే అభ్యసించారో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో ఈ ప్రోగ్రాం చేయవచ్చు. వీరికి ఉపయుక్తంగా ఉంటుంది. క్వాలిఫైర్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రాం పూర్తి చేసిన వారు ఇంజనీరింగ్ అర్హత లేకున్నా ప్రోగ్రామర్లుగా, డేటా సైంటిస్టులుగా రాణించవచ్చు. ఈ ప్రోగ్రాం 4 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. 8 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. 4 దశలు ఉంటాయి. మొదటి ఫౌండేషన్ లెవెల్, రెండోది డిప్లొమా లెవెల్, రెండోది బీఎస్సీ లెవెల్, బీఎస్సీ డిగ్రీ లెవెల్, 4వది బిఎస్ లెవెల్. రెగ్యులర్ ఎంట్రీ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అసైన్మెంట్ స్కోర్ ద్వారా, క్వాలిఫైర్ ఎగ్జామ్ ద్వారా ఫౌండేషన్ లెవెల్ ప్రోగ్రాంలో అడ్మిషన్ ఇస్తారు. దీన్ని పూర్తి చేసిన తర్వాత డిప్లొమా లెవెల్లో ప్రోగ్రాంలో, ఆ తర్వాత బీఎస్సీలో, తర్వాత బీఎస్సీలో అడ్మిషన్ లభిస్తాయి. అంటే వారి వారి అర్హతలను బట్టి, వారి క్వాలిఫికేషన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఎవరైతే అర్హత పొందుతారో వారికి ఫౌండేషన్ ప్రోగ్రాంలో నేరుగా అడ్మిషన్ ఇస్తారు. ఇక ప్రోగ్రాం నుంచి ఏ దశలో అయినా అభ్యర్థులు నిష్క్రమించవచ్చు. ఎందుకంటే ఫౌండేషన్ లెవెల్ కావచ్చు, డిప్లొమా లెవెల్ కావచ్చు, డిగ్రీ లెవెల్ కావచ్చు, బిఎస్ లెవెల్ కావచ్చు. ఈ 3 ఎప్పుడైనా క్విట్టుకోవచ్చు. అప్పటి వరకు పూర్తి చేసిన సర్టిఫికెట్ ఈ కాలేజీ ఇస్తుంది. ఫౌండేషన్ టెస్టుల్లో 8 కోర్సులు ఉంటాయి. ఈ 8 ఒక్కొక్క కోర్సుకి 4 క్రెడిట్లు ఉంటాయి. మొత్తం 32 క్రెడిట్లు నిర్ణయించబడింది. డిప్లొమా లెవెల్లో 6 థియరీ కోర్సులు, 2 ప్రాజెక్టు వర్కులు ఉంటాయి. వీటికి 27 క్రెడిట్లు నిర్దేశించారు. ఈ లెవెల్లో ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ స్పెషలైజేషన్లు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక బిఎస్ లెవెల్లో ఒక్కొక్క దానికి 28 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ బిఎస్సికి 28 క్రెడిట్స్, బిఎస్ కూడా 28 క్రెడిట్స్ ఉంటాయి. లెవెల్ వారీగా నిర్దేశించిన అంతర్గత కోర్సు 12 వారాలు ఉంటుంది, 12 వీక్స్. ప్రతి వారం వీడియో క్లాసులు, అసైన్మెంట్స్ ఉంటాయి. మంత్లీ క్విజెస్, ఎండ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు. అర్హత మరి ఎవరెవరికి ఉంది? ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 10+2 దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే 2 ఏళ్ల జాయింట్ సర్వీస్ వింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన వాళ్ళు, 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు, జనరల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ చేసిన వాళ్ళు, అడ్వాన్స్ లెవెల్ ఉత్తీర్ణులు కనీసం 5, అంటే అడ్వాన్స్ లెవెల్లో ఉత్తీర్ణులు కావాలంటే కనీసం 5 సబ్జెక్టుల్లో NIOS ఎగ్జామ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? రెగ్యులర్ ఎంట్రీ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట 1 నెల రోజులు ఆన్లైన్ శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్, కంప్యూటర్ థింకింగ్ అంశాలపై తరగతులు ఉంటాయి. ఒక్కొక్క అంశంపై వారానికి 2 నుండి 3 గంటల వీడియో కంటెంట్ పంపబడుతుంది. అభ్యర్థులకు ఇచ్చిన అసైన్మెంట్లు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. వాటిని ఆన్లైన్లో కూడా పంపించాలి. వీటి మార్కులు ఉంటాయి. మొదటి 3 సెమిస్టర్ అసైన్మెంట్లలో కనీసం 2లో 40% స్కోర్ సాధించాలి. క్వాలిఫై ఎగ్జామ్ అనుమతి ఇస్తారు అప్పుడు మాత్రమే. అంటే 3 అసైన్మెంట్లలో 2 అసైన్మెంట్లో 40%తో కనుక వచ్చినట్టయితే వారు ఎలిజిబుల్ సాధిస్తారు. క్వాలిఫైర్ ఎగ్జామ్ అనుమతిస్తారు. రిజర్వ్ అభ్యర్థులకు 30% వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫిజికల్ ఛాలెంజ్డ్, ఆర్మీ పర్సన్స్కి. ఇక పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది.
అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు 40 నిమిషాలు ఇస్తారు. దీనిలో కనీసం 40% చొప్పున మొత్తం మీద 50% మార్కులు రావాలి. ఈ ఎగ్జామ్ రిజల్ట్ వ్యాలిడిటీ ఏడాది లేదా 3 టర్ముల వరకు ఉంటుంది. అంటే ఒకసారి పాస్ అయితే ఏడాదిలోపు మిగతా కోర్సును పూర్తి చేసుకోవాలి, లేదా 3 టర్ములు అంటే 12 వారాలు అలా అయితే. మరి దీనికి ఫీజు ఎంత, ఎలా పే చేయాలి? జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3000, జనరల్ కేటగిరీ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1500, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన దివ్యాంగులకు 750. ఇక్కడ చాలా క్లాసిఫైగా ఇచ్చారు. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3000, జనరల్లో ఉండే దివ్యాంగులకు మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 1500, ఎస్టీ ఎస్టీ వర్గానికి చెందిన దివ్యాంగులకు మాత్రం 750. ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ వరకు గడువు ఉంది. క్వాలిఫైయర్ స్టేజ్ సెప్టెంబర్ ఎండింగ్లో ప్రారంభమవుతుంది. క్వాలిఫైయర్ ఎగ్జామ్ తేదీ అక్టోబర్ 27, ఫలితాలు నవంబర్ 1న రిలీజ్ అవుతాయి. ప్రోగ్రామ్ రిలీజ్ నవంబర్ 6న స్టార్ట్ అవుతుంది, 6 నుండి 7 వరకు. దీన్ని చేరడానికి www.iitm.ac.in వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఇది అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి, ఇది ఆ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి వివరణలు. అందుకని ఫ్రెండ్స్, ఎవరికైతే ఐఐటిలో నేను చదవలేకపోయాను అనుకునే వాళ్ళకు బీఎస్సీ డాటా సైన్స్ అప్లికేషన్ ఇక్కడ మీ గూగుల్ ఫామ్ ద్వారా ఫిల్ చేసుకోవాలి. దీని ఆధారంగా మీ ఏజ్ లిమిట్ లేదు, మీ ఆధార్, మీ ఫోన్ నెంబర్, మిగతా వాటి ద్వారంగా దీంట్లో ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఐఐటిలో మద్రాసులో చదవాలనే కోరిక ఈ విధంగా మీకు నెరవేరుతుంది. మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.